తిరుమల కొండపైకి ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. కొందరు తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తారు. మరికొందరు కష్టాలు తొలగిపోవాలని మొక్కుకుంటారు. కానీ ఒకప్పుడు ఒక భక్తుడు మాత్రం అందరికంటే భిన్నంగా ఆలోచించాడు. అతను స్వామివారికి కానుక సమర్పించిన తర్వాత దేవుడి దగ్గర నుంచి ఒక రసీదు కావాలని అడిగాడట. ఈ విచిత్రమైన సంఘటన గురించి తిరుమల పరిసర ప్రాంతాల్లో ఒక జానపద గాథగా చెప్పుకుంటారు. చాలా సంవత్సరాల క్రితం తిరుపతి సమీపంలో ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతను చాలా నిజాయితీ గల వ్యక్తి. చిన్న కిరాణా వ్యాపారంతో జీవనం సాగించేవాడు. అతని దగ్గర ఒక అలవాటు ఉండేది. ఎంత చిన్న ఖర్చైనా, ఎంత చిన్న ఆదాయమైనా తన ఖాతా పుస్తకంలో రాసుకునేవాడు. ఒక రూపాయి ఖర్చు అయినా రాసేవాడు. ఒక రూపాయి లాభం వచ్చినా రాసేవాడు. అతనికి వెంకటేశ్వర స్వామివారిపై అపారమైన భక్తి. ప్రతి సంవత్సరం తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకునేవాడు. తన వ్యాపారం బాగా నడవడానికి కారణం కూడా స్వామివారి అనుగ్రహమే అని నమ్మేవాడు. కానీ ఒక సంవత్సరం అతని జీవితంలో పెద్ద కష్టం వచ్చింది. వరుసగా నష్టాలు వచ్చాయి. సరుకులు అమ్ముడు పోలేదు. అప్పులు పెరిగిపోయాయి. దుకాణం మూసే పరిస్థితి వచ్చింది. ఇంట్లో వాళ్ళు కూడా ఆందోళన చెందడం ప్రారంభించారు. ఒకరోజు రామయ్య తిరుమలకు వెళ్ళాడు. స్వామివారి సన్నిధిలో నిలబడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. స్వామి, నా దగ్గర ఇంకేమీ లేదు. ఈ వ్యాపారం నిలబడితే నేను నీకు 100 బంగారు నాణాలు సమర్పిస్తాను. ఇది నా మొక్కు అని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. ఆ రోజు తర్వాత అతని జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పులు ప్రారంభమయ్యాయి. కొంతకాలంగా రాని మొండి బాకీలన్నీ తిరిగి వచ్చాయి. కొత్త వ్యాపార అవకాశాలు వచ్చాయి. దుకాణం మళ్లీ లాభాల్లోకి వచ్చింది. అన్ని అప్పులు తీర్చేశాడు. అప్పుడు అతనికి తన మొక్కు గుర్తుకొచ్చింది. వెంటనే 100 బంగారు నాణాలు సిద్ధం చేసి తిరుమలకు బయలుదేరాడు. స్వామివారిని దర్శించుకుని హుండీ ముందు నిలబడ్డాడు. చేతిలో ఉన్న నాణాలను చూసి కాసేపు మౌనంగా నిలబడ్డాడు. తర్వాత వాటిని హుండీలో సమర్పించాడు. కానీ వెళ్ళిపోతూ ఒక్క మాట అన్నాడు. స్వామి, నేను నా మాట నిలబెట్టుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా నేను ఇచ్చిన కానుక స్వీకరించావని ఒక గుర్తు ఇవ్వాలి అన్నాడు. అతని మాటలు విన్న కొందరు భక్తులు నవ్వుకున్నారు. దేవుడు రసీదు ఇస్తాడా, హుండీలో డబ్బులు వేసి అడుగుతున్నాడే అని మాట్లాడుకున్నారు. కానీ రామయ్య నవ్వలేదు. అతను నిజంగానే ఎదురు చూశాడు. ఆ రాత్రి తిరుమలలోనే ఉండిపోయాడు. ఆ రాత్రి అతనికి ఒక అద్భుతమైన కల వచ్చింది. కలలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనిపించాడు. తెల్లని వస్త్రాలు ధరించి నుదుటిపై తిరునామం ధరించి ఉన్నాడు. ఆ వృద్ధుడు చిరునవ్వుతో రామయ్యను చూసి ఇలా అడిగాడు. నువ్వు ఎందుకు రసీదు అడుగుతున్నావు అని. అప్పుడు రామయ్య ఇలా సమాధానం ఇచ్చాడు. నేను నా జీవితంలో ప్రతి లావాదేవీకి లెక్క పెట్టుకున్నాను. స్వామివారికి ఇచ్చిన ఈ కానుక కూడా నా జీవితంలోనే అతిపెద్ద సమర్పణ. అందుకే గుర్తు కావాలి అన్నాడు. వృద్ధుడు మళ్ళీ నవ్వాడు. నువ్వు నిజంగా బంగారం ఇచ్చావని అనుకుంటున్నావా అని అడిగాడు. రామయ్య ఆశ్చర్యపోతూ, అంటే మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అని అన్నాడు. అప్పుడు ఆ వృద్ధుడు చెప్పిన మాటలు అతని జీవితాన్నే మార్చేశాయి. నీ బంగారం నాకు అవసరం లేదు. నీవు కష్టాల్లో ఉన్నప్పుడు చేసిన వాగ్దానాన్ని మర్చిపోలేదు. నీవు ఇచ్చింది బంగారం కాదు, నీ నిజాయితీ, నీ విశ్వాసం, నీ మాట నిలబెట్టుకోవటం. అదే నాకు ప్రియమైన కానుక అని చెప్పి ఆ వృద్ధుడు అదృశ్యమయ్యాడు. రామయ్యకు ఒక్కసారిగా మెలకువ వచ్చి లేచాడు. అది కళ లేకపోతే నిజమా అనేది అతనికి అర్థం కాలేదు. మరుసటి రోజు ఇంటికి చేరుకున్నాడు. తన పాత ఖాతా పుస్తకం తీసి చూస్తుండగా ఒక విచిత్రమైన విషయం గమనించాడు. తాను ఎప్పుడూ రాయకపోయిన ఒక పేజీలో పెద్ద అక్షరాలతో ఇలా రాసి ఉందంట. మొక్కు తీర్చబడింది, లెక్క పూర్తయింది అని. ఆ మాటలు చూసిన రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ రోజు అతనికి ఒక విషయం అర్థమైంది. దేవుడు మన డబ్బులను లెక్కపెట్టడు, మన భక్తిని లెక్కపెడతాడు. మన బంగారాన్ని స్వీకరించడు, మన నిజాయితీని స్వీకరిస్తాడు. మన కానుక విలువను కాదు, మన హృదయంలో విశ్వాసాన్ని చూస్తాడు. అందుకే పెద్దలు ఒక మాట చెబుతారు, దేవుడికి ఇచ్చినది ఎప్పుడూ పోదు, అది ఆశీర్వాదంగా తిరిగి వస్తుంది అని. ఈ జానపద గాథ మనకు చెప్పే సందేశం ఒక్కటే. భక్తి అంటే దేవుడికి కానుక ఇవ్వడం కాదు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.